ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. పరిశుద్ధ లేఖనముల నుండి ఒక వాక్య భాగాన్ని పూట మనం చదువుకుందామండి. ఇర్మీయాకు రాసిన గ్రంథం 10వ అధ్యాయము 17వ వచనంలో ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. జెర్మియా బుక్ నెంబర్ 10:17. కొంతమంది ఉండండి ఒక్క నిమిషం. ఇంగ్లీష్లో పిల్లలు కొంతమంది ఉన్నారంటే చెప్పమన్నారు. అందుకని ఇంగ్లీష్లో కొద్దిగా వర్సెస్ మాత్రమే ఆ బుక్ తర్వాత చాప్టర్ వర్సెస్ చెప్తాను. వాళ్ళకు మాత్రం ఇంగ్లీష్లో వాళ్ళకు మాత్రం చదవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇర్మీయాకు రాసిన అంటే జెర్మియా బుక్ నెంబర్ 10:17 ఇర్మీయాకు రాసిన గ్రంథం 10వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందామండి. నివాసిని ముట్టడి వేయబడుచున్న దేశమును విడిచి వెళ్ళుటకై నీ సామాగ్రిని కూర్చుకొనుము. చాలండి. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ లేఖనాలలో అందరు తీశారా అండి? హలో, ఆ గ్రంథాన్ని చూసారా? ఇర్మీయాకు రాసిన గ్రంథం 10వ అధ్యాయము 17వ వచనంలో ఏం రాయబడింది బాగా మీరు గమనించాలి. వాక్యాన్ని మొదటి నుంచి లాస్ట్ వరకు మీరు అటు ఇటు అంటే మనస్సును మీ తలను అటు ఇటు తిప్పకుండా చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకొనొచ్చు. ప్రభు సన్నిధిలో మనము తీర్మానం చేసుకొనొచ్చు, ముందుకు సాగాలి. చూడండి, ఈ వాక్య భాగంలో ఈ వాక్య వెలుగులో మనం గమనించినట్లయితే నివాసిని ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? నివాసిని అని అంటున్నాడు. నివాసిని అంటే యెరూషలేము నివాసిని, తర్వాత సియోన్ నివాసి. నువ్వు ఈ లోక సంబంధమైన మనిషివి కాదు, నువ్వు పరదేశ యాత్రికుడువు, ప్రదేశుడువు. కాబట్టి ఈ లోకము ఎలాంటి లోకం అంటే ముట్టడి వేయబడుచున్న దేశము విడిచి వెళ్ళుటకై నీ సామాగ్రిని కూర్చుకొనుము. చూడండి, మనము ఏ నివాసులం అంటే మనము చెప్పండి, పరలోక నివాసులము. పరలోకములో స్థలాలున్నాయి, సియోను అని యెరూషలేము అని మనం నివసించడానికి. ఆ దేశం కొరకై ఏం చేయాలంట? సామాగ్రిని కూర్చుకోవాలంట. ఏం చేయాలి చెప్పాలి? ఏం చేయాలి? పరలోక పట్టణానికి వెళ్ళడానికి కొన్ని సామాగ్రిని మనం కూర్చుకోవాలంట. ఎందుకని కూర్చుకోవాలి? చూడండి, ఒక దేశాన్ని ముట్టడి చేయాలంటే, ఒక దేశాన్ని జయించాలంటే ఏం కావాలంటే సామాన్లు కావాలి, సామాగ్రి కావాలి. కత్తులు, డాళ్ళు, తర్వాత రకరకాలుగా మీకు తెలుసు. ఈ దేశాన్ని స్వతంత్రించుకోవాలంటే రకరకాల ఆయుధాలు కావాలి, రకరకాల సామాన్లు కావాలి. ఈ వాక్య భాగంలో మీరు ఈ లోక సంబంధమైన నివాసులు కారండి, మీరు పరలోక సంబంధమైన వాసులు. అందుకనే నివాసిని అంటున్నాడు. నివాసిని సంఘము స్త్రీకి సాదృశ్యం కాబట్టి సంఘముతో దేవుడు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమని సెలవిస్తున్నారు? ఆ మాటను మనం గమనించినట్లయితే, నివాసిని, పరలోక నివాసివి, యెరూషలేము నివాసి, సియోను నివాసి, ముట్టడి వేయబడుచున్న దేశం ఇది. ఇప్పుడు మనము ఏ దేశంలో ఉన్నాము, ఏ ప్రపంచంలో ఉన్నాం మనము అనేది మనం గమనించినట్లయితే, ముట్టడి వేయబడుచున్న దేశం అంటే ఇది. ముట్టడి అంటే సాతానుగాడు ఏం చేస్తున్నాడు? శత్రువులు ఏం చేస్తున్నారు? మన దేశాన్ని ముట్టడి వేస్తున్నారు. మన దేశంలో ఎన్నో కలవరాలు, మత ఛాందసవాదులు ఒకరి మీద ఒకరికి, ఈ విధంగా ఈ దేశం పరిస్థితులు ఇలా ఉన్నవి. కాబట్టి ఈ దేశము నీకు నివాసయోగ్యమైనది కాదు, పరలోకము నీకు నివాసయోగ్యమైనది. అందుకనే ముట్టడి వేయబడుచున్న యొక్క దేశాన్ని నువ్వు విడిచిపెట్టాలి. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. ఈ దేశం ఏమైనా బాగుందండి? బాగలేదు. మనిషిగా ఏమైనా జీవిస్తున్నాడా? జీవించడం లేదు. మనిషిలో మతాన్ని చూస్తూ ఉన్నాడు. నువ్వు ఒక కులపు వాడివి, నువ్వు ఒక మతం వాడివి, నువ్వు తక్కువ వాడివి, నువ్వు ఎక్కువ వాడివి, నువ్వు నల్లవాడివి, తెల్లవాడివి, పొట్టివాడివి,
తర్వాత నువ్వు ధనవంతుడువు, పేదవాడివి, నువ్వు తక్కువ ఎక్కువ అని రకరకాలుగా ఈ దేశం నిన్ను ఏం చేస్తుందంటే మనుషులుగా జీవించడం లేదు. ఒక నిజమైన మనిషిగా, ఒక యథార్థమైన మనిషిగా దేవుడు మనుషులను చేస్తే, యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే ఆయన పరిపూర్ణమైన మానవుడుగా జీవించి, పరిపూర్ణమైన దేవుడుగా జీవించి, మనుషులకు మానవత్వాన్ని నేర్పించి పరలోక రాజ్య నివాసులుగా చేయడానికి యేసు క్రీస్తుల వారు ఈ లోకానికి వచ్చినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ఈ దేశ పరిస్థితులు ఎలా ఉన్నాయి? మనుషుడు ఈ విధంగా మోసపోతూ, సాతాను చేతులు మోసపోతూ ఏం చేస్తున్నాడంటే ఈ మతపు ఆ యొక్క మదమెక్కి మనిషిని మనిషిగా చూడకుండా ఈ దినాన నువ్వు క్రైస్తవుడవి, నువ్వు ముస్లింవి, హిందువుడవు, నువ్వు అది ఇది అని చూస్తూ ఉన్నారు. మనిషిగా చూడడం లేదు. అందుకనే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ఓ నివాసిని, నువ్వు భూమి మీద ఉండడానికి నువ్వు ఈ లోక సంబంధం ఇవి కాదు, నువ్వు పరలోక సంబంధివి. ముట్టడి వేయబడుచున్న యొక్క దేశమును నువ్వు విడిచిపెట్టాలి. ఎంతమంది విడిచిపెడతారు చెప్పండి? అర్థం కాలేదా? నేను చెప్పింది అర్థం కాలేదా? ముట్టడి వేయబడుచున్న దేశం అంటే ఈ దేశం అంటే ఎటు వస్తుందో, ఎవరు ముట్టడి వేస్తారో, ఏ శత్రువు ముట్టడి వేస్తాడో మనకు తెలియదు. అలాంటి దేశంలో, అలాంటి ప్రపంచంలో మనం జీవిస్తూ ఉన్నామన్నమాట. ఇలాంటి దేశాన్ని మనం విడిచిపెట్టాలని ప్రభువు చెప్తున్నారండి, నేను కాదు. హల్లెలూయా చెప్పండి, చెప్పాలి హల్లెలూయా. ముట్టడి వేయబడుచున్న దేశమును ఏం చేయాలి అంట? విడిచిపెట్టాలి. ఇక్కడ విడిచి వెళ్ళుటకై నువ్వు ఒక సామాగ్రిని సమకూర్చుకోవాలి. ఏం సమకూర్చుకోవాలి చెప్పాలి? ఏం సమకూర్చుకోవాలి? సామాన్లు సమకూర్చుకోవాలి. పరలోకం వెళ్ళాడనంటే నీ దగ్గర కొన్ని సామాన్లు ఉండాలి అన్నమాట. ఏంటి? అద్దమా, లేకుంటే పెన్నా, లేకపోతే డ్రెస్సా, ఏంటి? ఆత్మ సంబంధంగా మనం ఆలోచించాలి. నీ దగ్గర కొన్ని సామాగ్రి కూర్చుకోవాలి, నీ దగ్గర ఉండాలి. నీ దగ్గర ఉంటేనే, నీ దగ్గర ఆ సామాను ఉంటేనే పరలోక రాజ్యం చేరగలుగుతావు. నీ దగ్గర ఆ సామాను ఉంటేనే ఈ దేశాన్ని నువ్వు విడిచిపెట్టగలుగుతావు. లేకపోతే ఇక్కడే ఉంటావు నువ్వు. ఒకవేళ నీ దగ్గర ఆ సామాను లేకపోతే నువ్వు ఇక్కడే ఉండి, ఇదే నాకు చాలు, ఈ సామానులు, ఈ వస్తువులుంటే చాలు అని దీంట్లోనే నువ్వు ఉండిపోతావు. కానీ ఉండిపోతే రాబోతున్న దినాలలో ఎన్నో శ్రమలు, మహాశ్రమలు ఈ లోకంలోనికి రాబోతూ ఉన్నవి. వాటినన్నిటిని తప్పించుటకై దేవుడు మనల్ని ఏం చేసి ఉన్నారంటే, ఓ నివాసిని, నువ్వు సంఘ నివాసిగా, సంఘ వారసుడిగా, ఈ దేవుని యొక్క మందిరానికి, దేవుని యొక్క బిడ్డగా దేవుని నిన్ను ఏర్పరిచి, బాగా వినాలి మీరు. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, లోకం నుండి నిన్ను వేరుపరిచి నివాసిగా అంటే సంఘవాసిగా, విశ్వాసిగా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకొని ఉన్నాడండి. నివాసిని, ముట్టడి వేయబడుచున్న దేశమును విడిచి వెళ్ళుటకై నీ సామాగ్రిని కూర్చుకొనుము అంటున్నాడు ప్రభు. ఏంటి కూర్చుకోవాలి చెప్పండి? ఎలాంటి సామాన్ని మనం కూర్చుకోవాలి? ఎలాంటి సామాన్లు మనం కూర్చుకోవాలి అనేది దేవుని యొక్క వాక్యం మనం గమనిస్తున్నాం. ఫస్ట్ మనం ఏం గమనించాలంటే, ముట్టడి వేయబడుచున్న దేశమును గురించి మనం ఆలోచించాలండి. ఈ ముట్టడి వేయబడుచున్న యొక్క దేశం పరిస్థితి ఎలా ఉంది? పేతురు రాసిన 2వ పత్రికలో, పీటర్ చాప్టర్ 3:10, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చదవండి. ప్రభువు దినము దొంగ వచ్చినట్లుగా వచ్చును. చూడండి, ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వెంట్రముతో లయమైపోవును, భూమియు దాని మీదున్న కృత్యములన్నీ కాలిపోవును. అర్థమైందా? అందుకనే ఈ దేశం ఎలాంటి దేశం అంట చెప్పాలి. అర్థమైందా? ఏమర్థమైంది? ఈ దేశ పరిస్థితిని ప్రభు చెప్తున్నాడు. ముట్టడి వేయబడుచున్న దేశమును విడిచి వెళ్ళాలి. ఎందుకని ప్రభు చెప్తున్నారంటే, ఈ
ఆకాశము భూమి సమస్తము లయమైపోతుంది, ముట్టడి వేయబడుతుంది. అటు సాతానుగాడు ముట్టడి వేస్తాడు, తర్వాత దేవుడు కూడా దీనిని నాశనం చేయబోతూ ఉన్నాడు. కాబట్టి అనేక రకాలుగా మనుషుల ద్వారా, అంటే యుద్ధాల ద్వారా ముట్టడి, ఒక దేశానికి యుద్ధం ముట్టడి, ఈ విధంగా రకరకాలుగా జరగబోతుంది. రాబోతున్న దినాలు మంచి రోజులు అని మీరు అనుకుంటున్నారు. మంచి రోజులు కాదు, మనకు మంచి రోజులు, కానీ ఈ దేశంలో ఉన్న వారికి మంచి రోజులు కాదండి. అర్థమైందా? మనకు మంచి రోజులు ఎవరికి? యేసు క్రీస్తు రక్తము చేత కడగబడి ఆయన చేత ముద్రించబడిన వారికి మంచి రోజులు రాబోతూ ఉన్నాయి. కానీ ముట్టడి వేయబడుచున్న దేశం ఇది. ఇలాంటి దేశంలో ఉండకుండానట్లుగా దేవుడు మనల్ని కొన్ని సామాన్లను సమకూర్చుకోండి మీరు అని ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తూ ఉన్నాడు. కొన్ని సామాగ్రిని మీరు సమకూర్చుకొనుడి అని ప్రభు యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ దేశ పరిస్థితి ఎలా ఉందంటే, ఈ ఆకాశం భూమి గతించిపోతాయంట, మిక్కటముగా లయమైపోతాయి, ఏది ఉండదు. అందుకనే మనం ఏం చేయాలంటే, ఈ శాశ్వతమైన రాజ్యము కొరకు ముట్టడి వేయబడుచున్న యొక్క దేశము లయమైపోతుండ, దీని మీద మీరు మనసుంచుతారా? లేకపోతే శాశ్వతమైన రాజ్యం కొరకు మీరు పరదేశులుగా యాత్రికులుగా ఉండి సామాగ్రిని కూర్చుకుంటారా అనేది మీ చిత్తం, అది మీ ఇష్టం, అది మీ తీర్మానం. అది దేవుడు మనకు ఫ్రీ విల్ అనుగ్రహించి ఉన్నారు, స్వేచ్ఛను అనుగ్రహించి ఉన్నారు, స్వతంత్రాన్ని అనుగ్రహించి ఉన్నారు. మీరు చూస్ చేసుకోవాలి, మీరు దానిని తీర్మానం చేసుకోవాలి, మీరు సంపాదించుకోవాలి. ఈ లోకంలో ఉన్నప్పుడు ఏ విధంగా సమకూర్చుకోవాలి, దేనిని సమకూర్చుకోవాలి, దేనిని సంపాదించుకోవాలి అనేది అది నా ఇష్టం, నీ ఇష్టం అన్నమాట. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. కాబట్టి ఈ దినాన మన పరిస్థితిని మనం గమనించాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే, మన పితరులు అబ్రహాము ఇస్సాకును మనం గమనించినట్లయితే, చదవండి హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆ వాక్యాన్ని మనం చదువుకుందామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 16వ వచనం చదవండి. అయితే వారు మరీ శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచు ఉన్నారు. చాలండి. ఈ వాక్యములు మనం గమనించినట్లయితే, వారంట మరీ శ్రేష్టమైన దేశమును అనగా పరసంబంధమైన దేశమును కోరుచు ఉన్నారు. అందుచేత తాను వారి దేవుడని అనిపించుకుంటూ నేను వారిని గూర్చి సిగ్గుపడను కాను, వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరుస్తూ ఉన్నాను. చెప్పండి కొట్టండి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. ఈ భూమిని దేవుడు నివాసయోగ్యంగా చేయాలి అనుకున్నాడు, కానీ మధ్యలో ఎవరు ఎంటర్ అయ్యారు? సాతానుగాడు ఎంటర్ అయ్యారు. సాతానుగాడు ఎంటర్ అయ్యి ఏం చేశాడంటే, ఈ పాడు చేసి ఉన్నాడు. దీనిని సరిచేయాలని ఈ దేశంలో ఉన్న యొక్క నివాసులందరినీ పరలోకానికి తీసుకుని వెళ్ళాలని ఆయన నిర్దేశించిన వాడై మనకు ఒక హెచ్చరిక చేస్తున్నాడు అనమాట. మనకు ఒక హెచ్చరిక చేస్తున్నాడు. ఏంటది? సామాగ్రిని సమకూర్చుకో. ఏం సమకూర్చుకోవాలి చెప్పాలి? నువ్వు తెరిచి ఏంటి? సామానులు, కొన్ని సామాగ్రిని నువ్వు సమకూర్చుకోవాలి. ఏంటి ఆ సామాగ్రి? చెప్పిన తర్వాత మళ్ళీ అడుగుతాను నేను వచ్చేవారు ఏం చెప్పాను అని. కొంతమంది ఏమి చెప్పలేకపోతున్నారు. పోయిన వారు ఏం చెప్పారంటే కొంతమంది చెప్పారు, పరదేశంలో ఉన్న లక్షణాల గురించి చెప్పారండి. కొంతమంది తెలియదు అంటున్నారు. అలా ఉండకూడదు. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చక్కగా వినాలి. ఏం చెప్పారో అర్థం చేసుకోవాలి. చిన్నపిల్లలు, సండే స్కూల్ పిల్లలు కూడా, సండే స్కూల్ పిల్లలైనా యవనస్తులైనా ప్రతి ఒక్కరూ బాగా చక్కగా వినాలి. దేవుని యొక్క వాక్యము మనం ఆసక్తిగా శ్రద్ధగా విని ఆ సామాగ్రి ఏంటిదో మనం కూర్చుకోవాలని ప్రభు చెప్తున్నాడు కదా అని ఆలోచించొద్దా? ఆలోచించాలండి. ఆలోచించకపోతే నువ్వు ఇక్కడే ఉంటావు, ఈ దేశంలోనే ఉంటావు, ఇక్కడే ఉంటావు, పరలోక వాసివి కాలేవు అన్నమాట. కాబట్టి దినాన దేవుని సన్నిధానికి వచ్చిన మనము ప్రభు యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, సామాగ్రిని కూర్చుకొనము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభు ఏం చెప్తున్నాడు చెప్పాలి అందరూ. ఏం చెప్తున్నాడు ప్రభు? సామాగ్రిని కూర్చుకొను. ఎందుకంటే ఈ దేశము ముట్టడి వేయబడుతుంది, ఈ దేశము, ఈ ప్రపంచమంతా లయమైపోతుంది. అందుకని నివాసిని ముట్టడి వేయబడుచున్న ఈ దేశమునకై మీరు సామాగ్రిని
సమకూర్చుకొనుడి అని ప్రభు చెప్తూ ఉన్నాడు. ఈ దేశం ముట్టడి వేయబడుతుంది. దాని కొరకు మనం ఏం చేయాలంటే పరలోక దేశం కొరకు మన పితరులు శ్రేష్టమైన దేశమును కోరుకున్న వారై వాళ్ళు ఏం చేస్తున్నారంటే శుభప్రదమైన నిరీక్షణ కలిగి దాన్ని కోరుకుంటూ ఉన్నారన్నమాట. కాబట్టి దినాన ప్రభు సన్నిధికి వచ్చిన మనము ఆ సామాగ్రిని మనం సమకూర్చుకోవాలి. చూడండి, పరిశుద్ధ లేఖనాలలో మనం గమనించినట్లయితే నిర్గమాకాండము 16వ అధ్యాయం 4వ వచనం చదవండి. నిర్గమాకాండము ఆ సామాగ్రి ఏంటిదో అక్కడ రాయబడి ఉంది, చదవండి. నిర్గమాకాండము 16వ అధ్యాయం 4వ వచనం చదవండి. నిర్గమాకాండం ఇంగ్లీష్లో ఏమంటారు? ఎక్సోడస్ 16 చాప్టర్ 4th వర్స్ చదువు. నిర్గమాకాండము 16వ అధ్యాయం 4వ వచనం చదవండి. యెహోవా మోషేను చూచి ఆహారమును కురిపించెదను, వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుస్తారో లేదో అని నేను వారిని పరీక్షించినట్లుగా ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బత్యము ఆనాడే కూర్చుకొనవలెను. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. ఈ సందర్భాన్ని మనం గమనించినట్లయితే సీను అరణ్యానికి ఇశ్రాయేలు ప్రజలు అక్కడికి వచ్చారంట. ఐగుప్తు నుండి కానాను దేశానికి, చూడండి, ఐగుప్తు అనే ముట్టడి దేశం నుండి కానాను అనే పరమ కానానుకు వాళ్ళు యెరూషలేముకు వెళ్తూ ఉన్నారన్నమాట. వెళ్తున్న సమయంలో మార్గ మధ్యములో సీను అరణ్యానికి వచ్చారంట. సీను అరణ్యానికి వచ్చినప్పుడు అక్కడ అడవి ప్రాంతం కాబట్టి, జంగల్ కాబట్టి వాళ్ళందరికీ ఈ ఆహారం కొదువైపోయిందనమాట. ఆహారం కొదువుగా ఉంటున్న యొక్క పరిస్థితిలో వాళ్ళు సనుగుతున్నారు, గొణుగుతూ ఉన్నారు. ఆహారం లేదు. ఇంతకుముందు అక్కడ ఉన్నప్పుడు మంచి భోజనం ఏం చేశాము, అక్కడ చక్కగా మటను చికెన్ అంత బాగుంది. ఈ అరణ్యంలో తీసుకొచ్చారు మమ్మల్ని చంపడానికి అన్నట్లుగా వాళ్ళు గొణుగుతున్నారు, సనుగుతూ ఉన్నారు. ఆ విషయాన్ని పోయి మోషే చెప్పారనమాట దేవుడైన యెహోవాకి. దేవుడైన యెహోవా ఏమంటున్నారంటే, చూడండి, మరియు వాక్యంలో మనం గమనించినట్లయితే చదవండి యొక్క వాక్యాన్ని. అప్పుడు మరియు 6వ దినమున వారు తెచ్చుకునే దానిని సిద్ధపరచుకొనవలెను, వారు దినమున కూర్చుకునే దానికంటే అది 2 అంతలై ఉండవలెను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రభు చెప్తూ ఉన్నాడు, నేను ఆకాశము నుండి ఆహారాన్ని కుమ్మరించబోతూ ఉన్నాను. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. వాళ్ళు ఆహారము కొదువుగా ఉంటున్న యొక్క పరిస్థితిలో వాళ్ళు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, అడిగినప్పుడు వాళ్ళు గొనిగారో సనిగారో అడిగారో మనకు తెలియదు. వాటినన్నిటిని పక్కన పెడితే వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? ఆహారాన్ని కోరుకుంటూ ఉన్నారు అన్నమాట, తక్కువైందని. అప్పుడు చూడండి, దైవజనుడు ప్రార్థన చేయగా దేవుడు చెప్తూ ఉన్నాడు, నేను రాబోచిన రేపటి దినామున ఆకాశము తెరవబోతున్నాను, ఆహారమును మీ మీద కుమ్మరించేదను, మీరేం చేస్తారంటే కూర్చుకొనుడు, ఏనాటి బత్యము ఆనాడే కూర్చుకొనుడి. చెప్పాలి, హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. ఒకవేళ మీరు తక్కువైతే ప్రతిరోజు కూర్చుకున్న దానికంటే మరలా కొద్ది కూర్చుకోవచ్చు అన్నట్లుగా ప్రభు చెప్తూ ఉన్నాడు. ఏనాటి బత్యము ఆనాడే కూర్చుకొనవలెను, 6వ దినమున వారు తెచ్చుకున్న దానిని సిద్ధపరచుకునవలెను, వారు దినదినమున కూర్చుకున్న దానికంటే కూడా అది 2 అంతలై ఉండవలెను. అంటే కొద్దిగా కూర్చుకోవచ్చు, కొద్దిగా ఎక్కువగా తీసుకోవచ్చు కూడా అని ప్రభు చెప్తూ ఉన్నాడు. ఏది ఏమైనప్పటికీ దేవుడు ఏం చేశాడంటే ఆకాశం నుండి ఆహారాన్ని ఇశ్రాయేలులు కుమ్మరించినట్లుగా ఆ లేఖనాలలో మనం గమనిస్తూ ఉన్నాం. ఆ ఆహారం ఎలాంటిదంటే మన్నా, దాని పేరు. పూరేళ్ళు తర్వాత మాంసము, అన్ని పూరేళ్ళు పిట్టలు అన్నిటిని దేవుడు ఆకాశం నుండి కురిపించాడు. ముఖ్యమైనది, శ్రేష్టమైనది పరలోకం నుండి ఏది కురిపించాడనేది పరిశుద్ధ లేఖనాలు మనం గమనించినట్లయితే ఆహారాన్ని కురిపించాడంట. అంటే దేవదూతలు తినే ఆహారాన్ని ఆ యొక్క మన్నాను కురిపించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో గమనిస్తున్నాం. చెప్పాలి, హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. ఈ పూరేడు పిట్టలు మాత్రము ప్రకృతిలో నుండి దేవుడు సృష్టించి వాళ్ళకి ఆహారాన్ని ఇచ్చాడు. తర్వాత శ్రేష్టమైన ఆహారం పరలోకం నుండి వచ్చిందండి. అది దేవదూతలు తినే ఆహారమును కుమ్మరించాడు. దానిని మీరు దినదినము కూర్చుకొనుడి. దాని గురించి చెప్తున్నాడు ప్రభు. మీరు ప్రతిరోజు ఆహారమును కూర్చుకోవాలి. ఆహారము అంటే అర్థం ఏంటంటే
ఆహారం అంటే అర్థం ఏంటంటే కృప అనే ఆహారము. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. చూడండి, నీ సామాగ్రిని సమకూర్చుకొనుము అంటే అర్థం ఏంటంటే ఈ లోకంలో నుండి పరలోకానికి, ఆ శ్రేష్టమైన దేశానికి మనం వెళ్ళాలంటే ఏముండాలంట? ఎలాంటి సామాను ఉండాలి? కృప. దేవుని యొక్క కృప. దేవుని యొక్క కృప లేకపోతే, ఈ సామాను లేకపోతే, ఈ సామాగ్రి లేకపోతే, దీనిని మనం సంపాదించుకోకపోతే మనము ఈ లోకంలో నుండి ఆ లోకానికి వెళ్ళలేమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ఈ కృప ద్వారా మనం ఏం చేయాలంటే ప్రతి ఉదయము దేవుడు ఆ ఆహారాన్ని ఉదయాన్నే కుమ్మరించాడంట. చెప్పాలి హల్లెలూయా. ఆ ఇశ్రాయేలీయులకు ఆ దినాన ఆ ఆహారము ఎప్పుడు కుమ్మరించబడింది అంటే ఉదయాన్నే. వారు లేచిన వెంటనే అందరు ఆ గుడారంలో అందరూ చూస్తూ ఉన్నారన్నమాట. అందరూ చూస్తూ ఉంటే ఆ చిన్న చిన్న కొత్తిమీర గింజల వలె కనబడుతుంది, వాటినన్నిటినీ కూర్చుకుంటూ ఉన్నారన్నమాట. కాబట్టి ఈ దినాన ప్రతి ఉదయమున దేవుడు మనకు ఆ దినాన ఇశ్రాయేలులకు మన్నాను కురిపించినట్లుగా ప్రతి దినము దేవుని యొక్క కృప మన మీద కుమ్మరించబడుతూ ఉన్నది. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. దేవుడు ఆయన శాశ్వతమైన కృప కలిగిన వాడు, కృపామయుడు. ఆయన శాశ్వతమైన ప్రేమ కలిగిన వాడు, శాశ్వతమైన కృప కలిగిన వాడు. గొప్ప నిత్యమైన కృపతో ఆయన మనకు వాత్సల్యాన్ని చూపించి వాగ్దానము కూడా చేసి ఉన్నాడు. కాబట్టి ఆయన కృప శాశ్వతమైనది. అలాంటి కృపను మనం ఏం చేయాలంటే దేవుని యొక్క సన్నిధిలో ఆహారము చేత తృప్తిపరచబడుతూ ఉండాలన్నమాట. చప్పట్లు కొట్టొచ్చు కదా. చెప్పాలి హల్లెలూయా. కాబట్టి ఈ సామాగ్రిని మనం ఏం చేయాలి? సమకూర్చుకోవాలి. ఎలాంటి సామాగ్రి? నెంబర్ 1 చెప్పండి, కృప. చెప్పాలి, నోదిరి చెప్పండి, కృప. చెప్పాలి, అందరు గట్టిగా చెప్పండి, కృప. శాశ్వతమైన కృప. ఈ కృప ఉంటేనే ఆ దేశం, శ్రేష్టమైన దేశానికి వెళ్ళగలుగుతామండి. కాబట్టి ఇది నేనిచ్చేది కాదు, ఇది కొట్లో దొరికేది కాదు, ఇది ఎవరు ఇచ్చేది కాదండి. ఉదయాన్నే లేచిన వెంటనే కృప సంపాదించుకోవాలి. నువ్వు ఉదయం లేకపోతే, నువ్వు ఉదయాన్నే 4 కానీ 5 కానీ లేకపోతే, చూడండి, నేను రాత్రంతా 4:30 5 గంటల వరకు మోకరించి ఏం చెప్పాలి ప్రభా అన్నప్పుడు రాత్రంతా ప్రార్థన చేస్తూ ఉన్నాను. 2-3 వచ్చి స్తోత్ర ప్రార్థన చేశాను, రాలేకపోయాను. అప్పుడే పండుకున్నాను అనమాట. చాలామంది ఏమనుకుంటారంటే రాలేదనుకుంటారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు స్తోత్ర ప్రార్థన ఆయన రాలేదు అని అనుకుంటారు. కాదండి, దేవుని యొక్క సన్నిధి రాత్రంతా 4 అప్పుడే నిద్ర పట్టింది, మంచి నిద్ర. ఎందుకంటే వాక్యం చదివి ధ్యానించి ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు నిద్ర పట్టింది, నేను రాలేకపోయాను. అందుకనే దేవుని యొక్క సన్నిధిలో మనం ఏం చేయాలంటే ఉదయాన్నే లేచి దేవుని యొక్క కృప కొరకు మనం ఏం చేయాలంటే దేవుని యొక్క సన్నిధిలో మనం ఆయన తృప్తి పరిచేంత వరకు, బాగా గమనించండి, తృప్తి పొందేంత వరకు కృప పొందాలంట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏదో కృప అంటే సరిపోదన్నమాట. కృప పొందేంత అంటే నీ హృదయము తృప్తి, ఇంకా తృప్తి చాలు, నీ ప్రాణ ఆత్మ దేహాలు తృప్తిగా ఉన్నాయి అన్న తర్వాతనే నువ్వు లేగాలన్నమాట. కాబట్టి ఉదయాన్నే నువ్వు 4 కానీ 5 కానీ లేచి దేవుని యొక్క కృప అనే సామాగ్రిని నువ్వు కూర్చుకుంటే నువ్వు తృప్తిపరచబడతావు. దేవుని యొక్క సన్నిధిలో ఆ ముట్టడి వేయబడిన యొక్క దేశం నుంచి విడిపించబడి శ్రేష్టమైన ఆ ఉన్నతమైన శాశ్వతమైన రాజ్యానికి చేరగలుగుతావు. కాబట్టి ఈ కృప ఎక్కడ దొరుకుతుందంటే ఉదయాన్నే ఆ దినాన ఇశ్రాయేలులకు కుమ్మరించినట్లుగా, మన్నాను కుమ్మరించినట్లుగా, ఆహారాన్ని కుమ్మరించినట్లుగా ఈ దినాన ప్రతిరోజు ఈ భూమి మీద మంచు వలె దేవుని యొక్క కృప కుమ్మరించబడుతూ ఉన్నది. దానిని మనం గమనించి ప్రభా నువ్వు కృప కలిగిన దేవుడవయ్యా అని ఉదయాన్నే లేచి ఏం చేయాలంటే దేవుని యొక్క సన్నిధిలో కృప కొరకు ప్రార్థన చేసుకోవాలి. నువ్వు కృప పొందుకోకపోతే విడవబడతావండి. నువ్వు కృప, బాగా వినండి ఈ వాక్యాన్ని, నువ్వు కానీ కృప పొందుకోకపోతే
ఈ దేశము ఎలాంటి దేశం అంటే శత్రువులు ముట్టడి వేయబడుచున్న యొక్క దేశము. ఒకరినొకరు చంపుకొని నువ్వు అది ఇది అని అనుకొని చంపుకునే యొక్క దేశం ఇది. ఇలాంటి దేశంలో ఉంటావా నువ్వు? దేవుని యొక్క కృపను పొందుకొని దేవుని యొక్క రాజ్యంలో వెళ్తావా? చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. ఉదయాన్నే లేయడానికి నీకేంటి? కృప ఉచితంగా అనుగ్రహించబడుతున్న దినాలివి. ఇది కృపాకాలము. ఇలాంటి కృపాకాలంలో మనం కృప పొందుకోకుండా వ్యర్థులుగా మనం జీవిస్తే ఒకానొక దినాన బాధపడవలసిన పరిస్థితులు ఎదురైనప్పుడు ఏడ్చినా లాభము లేదు. ఏడ్చిన లాభం ఆశీర్వాదమును పొందగోరి ఏశావు ఎంత ఏడ్చినా ఆ ఆశీర్వాదాన్ని పొందలేదంట. కాబట్టి హెచ్చరిస్తున్నాడు దేవుడు. ఉదయాన్నే లేచి ఆయన సన్నిధిలో ఈ కృపను సమకూర్చుకొని, ఈ సామాగ్రిని మనం సమకూర్చుకొని మనము ముందుకు సాగుతూ ఉండాలి. కృప ద్వారా సింహాసనం స్థాపించబడుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. దేవుని యొక్క వాక్యమును గమనించినట్లయితే కీర్తనల గ్రంథము 90వ అధ్యాయం 14వ వచనంలో ఆ వాక్యాన్ని మనం చదువుకుందాము. సామ్స్ 90 చాప్టర్ 14 వర్సెస్ చదవండి యొక్క వాక్యాన్ని. 90 చాప్టర్ 14 వర్సెస్, కీర్తనల గ్రంథము 90వ అధ్యాయం 14వ వచనం చదవండి. ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించేదము. చెప్పాలి హల్లెలూయా. ఉదయమున మీ కృపతో మమ్మల్ని నింపుము, మేము దినదినము మేము ఉత్సహించి సంతోషించేదమని కీర్తనకారుడు మోషే దేవుని యొక్క సన్నిధిలో, ప్రభా మాకు జ్ఞాన హృదయమును దయచేయము. ఎందుకంటే ఆయన దేవుని యొక్క సన్నిధిలో ధ్యానిస్తూ ఉన్నాడు. ప్రభువా, నువ్వు తరతరములు ఉంటావు, నీ వాసస్థలములు నిత్యము ఉంటుంది. తరతరములకు నీవే నివాస స్థలం మాకు. మా దినములన్నీ వట్టి ఊపిరి వంటివి, నరులారా తిరిగి రండని మీరు చెప్తూ ఉన్నారు అని ఆ వాక్య భాగములన్నిటిని మనం గమనించినట్లయితే వీటినన్నిటిని గమనించిన మోషే ఏం చెప్తున్నాడంటే, ఇవన్నీ కాదు కానీ ప్రభా నీ కృప ఉంటే నాకు చాలు. చెప్పాలి హల్లెలూయా. నీ కృప ఉంటే నాకు చాలయ్యా. ఉదయాన్నే లేచి నీ కృపతో మేము తృప్తి చెందినట్లుగా శ్రమపడిన దినము కొలది మమ్మల్ని మీ కృప చేత నింపండి. చెప్పాలి హల్లెలూయా. బాధపడుచున్న ఏళ్ల కొలది, శ్రమ పడుతున్న యొక్క దినములో కొలది మమ్మల్ని మీరు తృప్తిపరచండి, మీ కృప ద్వారా మమ్మల్ని బలపరచండి అని దేవుని యొక్క సన్నిధిలో మోషే ప్రార్థన చేసినట్టుగా నువ్వు ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలి? ఉదయాన్నే నీ కృప చేత మమ్మల్ని తృప్తిపరచుము, దినములన్నిట మేము ఉత్సహించి సంతోషంగా ఉంటాము. ఇంకా చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. ఉత్సహించి సంతోషిస్తాం, కృప ద్వారా నింపబడాలి. ఉదయాన్నే లేచి చూడండి, కృప ద్వారా నింపబడాలి. నేను కృప లేకపోతే నేను జీవించలేను ప్రభా, నీవు లేని క్షణమున ప్రభా శూన్యము ప్రభా, నువ్వు రక్షించకపోతే నేను రక్షించబడలేను అని వీటినన్నిటిని మనం ఏం చేయాలంటే తలపోసుకొనొచ్చు ఆయన కృపను మనం ధ్యానిస్తూ ఉన్నట్లయితే ఇలాంటి సామాగ్రిని నువ్వు సమకూర్చుకోవాలండి. నువ్వు సమకూర్చుకుంటే నీ పిల్లలు కూడా చూసి, అబ్బో మా తల్లిదండ్రులు ఇద్దరు చక్కగా ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తారు అని యవనస్తులైనా పిల్లలైనా ఏం చేస్తారంటే మిమ్మల్ని చూసి వాళ్ళు కూడా లేస్తారన్నమాట. కాబట్టి ఉదయాన్నే లేచి దేవుని యొక్క సన్నిధి కృప కొరకు ఎవరైతే ఆ సామాగ్రిని సమకూర్చుకుంటారో వాళ్ళు శ్రేష్టమైన దేశానికి వెళ్తారు. చెప్పాలి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. కాబట్టి ఏం సంపాదించుకోవాలి? అందరు ఏం సంపాదించుకోవాలి? అందరు చెప్పండి, కృప అనే సామాగ్రిని సంపాదించుకోవాలి. అందుకని మనం ఏం చేయాలంటే, ఏం చేయాలబ్బా? సరే ఆయన దగ్గరికి వెళ్దామా? కీర్తనకారుడి దగ్గరికి వెళ్దాం. చదవండి 88 కీర్తనలు 13వ వచనం చదవండి. కీర్తనల గ్రంథం 88 13వ వచనం చదవండి. 88 13 కీర్తనల గ్రంథం సామ్స్ 88 13వ వచనం చదవండి. యెహోవా, నేను నీతోనే మనవి చేయుచు ఉన్నాను, ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును. చెప్పాలి హల్లెలూయా.
చెప్పాలి హల్లెలూయా. చూడండి, కృప కొరకు ఏం చేస్తున్నాడు ఈ కీర్తనకారుడు, కోరహు కుమారులు ఏం చేస్తున్నారు? యెహోవా నేను నీతోనే మనవి చేయుచున్నాను. ఏమంటున్నాడు చెప్పాలి. ఆ మాటను మనం గమనించినట్లయితే నేను నీతోనే, చెప్పాలి హల్లెలూయా. అందరు చెప్పండి, నేను నీతోనే. ఎవరితో? భర్తతో కాదు, భార్యతో కాదండి, స్నేహితులతో కాదు, ప్రాణ స్నేహితులతో. నేను నీతోనే. ఎవరితో చెప్పాలి? ఎవరితో? యేసయ్యతో. నేను నీతోనే మనవి చేస్తాను ప్రభువా, నేను నీతోనే, నేను నీతోనే. ఏమంటున్నాడంటే యెహోవా నేను నీతోనే మనవి చేయుచు ఉన్నాను, ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. చెప్పండి రా, ఎవరితో మనవి చేయాలి? చెప్పండి రా నోరు తెరిచి, యేసయ్యతో. నేను నీతోనే. నేను చెప్పించాను, నేను నీతోనే, నేను నీతోనే మనవి చేయుచు ఉన్నాను, ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును. ఈ వాక్యాన్ని హృదయంలో దాచిపెట్టుకొని రాత్రికాల సమయంలో నేను నీతో ప్రార్థన చేయాలి ప్రభా, ప్రార్థన సిద్ధపరచుకోవాలి, మీ కృపను పొందుకోవాలి. రాత్రి నిద్రపోయేటప్పుడు ఈ మాట అనుకోవాలంట. హలో లేడీస్ అండ్ జెంట్స్, ప్రియమైన సహోదరులారా, నువ్వు రాత్రి నిద్రపోయేటప్పుడు ఈ మాట పలకాలి, నేను నీతోనే మనవి చేయుచు ఉన్నాను. చెప్పాలి హల్లెలూయా. చెప్పాలి నేను నీతోనే. చెప్పాలి నేను నీతో. దాన్ని ఇంగ్లీష్లో చెప్పండి. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. నేను నీతోనే మనవి చేయుచు ఉన్నాను, ఉదయం నా ప్రార్థన నిన్ను ఎదుర్కో. నీతోనే, నీతోనే అని నీ మనసులో ఏమనుకోవాలంటే, ప్రభా నీతో నేను, నీతో కలిసి ఉండాలి, నీతో కలిసి లెగాలి, నీతో కలిసి ప్రార్థన చేయాలి. నేను నీతోనే. ఏం చేయాలి? నేను నీతోనే అని మనసులో పనుకోండి. ఉదయాన్నే లేస్తావు నువ్వు. చప్పట్లు కొట్టండి హల్లెలూయా. ఇది అనుకోకుండా చాలామంది అలాగే నిద్రపోతారండి. అలసిపోయి ఇంకా అలానే ఎల్లలకలు పడికిపోయి దుప్పటి కప్పుకొని ఏసీ వేసుకొని అలాగే నిద్రపోతారు. లాభం లేదు దాని ద్వారా. ఉదయాన్నే లేచి నీ ప్రార్థన సిద్ధపరచుకునేటట్లుగా నేను నీతోనే మనవి చేయుచు ఉన్నాను, ఉదయం నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును. హల్లెలూయా. ఈ మాట అనుకొని మీరు పండుకోండి, తప్పనిసరిగా ఆయన కృప పొందుకుంటావు, తప్పనిసరిగా నీ ప్రార్థనను సిద్ధపరచుకుంటావు, తప్పనిసరిగా ఆయన నువ్వు ఎదుర్కొంటావు. ఆయన నిన్ను ఎదుర్కొనబోతూ ఉన్నాడు. చెప్పాలి, చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. అప్పుడు ఆయన కౌగిటిలో చేర్చుకుంటాడు. రాత్రి నిద్రపోయేటప్పుడు చేసే ప్రార్థన ఇది. ఏం ప్రార్థన చెప్పాలి? నేను, చెప్పండి నేను. అందరు ఎన్నుకున్న వాళ్ళందరూ చెప్పండి, నేను నీతోనే కలిసి ఉంటాను ప్రభా, నేను నీతోనే ఉంటాను, నేను నీతోనే మనవి చేయుచు ఉన్నాను, ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును అని కోరహు కుమారులు చెప్తూ ఉన్నారన్నమాట. కాబట్టి దినాన కృప పొందడానికి ఇది ఒక మంచి హింట్ అన్నమాట. నువ్వు రాత్రి నిద్ర ఆ యొక్క సంక్రమించే సమయంలో ఏం చేయాలంటే, ప్రభా నీతోనే ఉండునట్లుగా సహాయం చేయండి అని అన్నప్పుడు నీకు ఒక సిద్ధపాటు వస్తుంది. మనసులో నువ్వు అలా అనుకోకుండా పండుకుంటే మాత్రము ఖచ్చితంగా నీకు మెలకువ రాదండి. సాతానుగాడు అలాగా నిద్రపుచ్చుతాడు. దేవుని యొక్క సన్నిధిలో తీర్మానముతో రాత్రికాల సమయంలో ఈ విధంగా ప్రార్థన. మరి ఎందుకని మళ్ళా చెప్తున్నా అంటే మీరు మర్చిపోకూడదు. ఎందుకంటే మీ దగ్గర సామాన్లు ఉండాలి. ఎలాంటి సామాన్లు? దేవునికి సంబంధించిన సామాగ్రి ఉండాలి. చెప్పాలా హల్లెలూయా. సాతానికి సంబంధించిన సామాగ్రి కాదండి. సాతానికి సంబంధించిన యొక్క సామాగ్రి నీ దగ్గర ఉండకూడదు. నీ దగ్గర ఏది ఉండాలంటే చూడండి, సామాగ్రి, కృప అనే సామాగ్రి. దావీదుకు శాశ్వతమైన కృపను చూపించాడు. ప్రభు కృప ద్వారా దేవుడు మనల్ని ఆయన కృప ద్వారా బలపరుచునుగాక. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. మూలవాక్యం చదవండి అందరూ కలిసి. మూలవాక్యం చదవండి అందరూ కలిసి.
నివాసిని చదవండి. నివాసిని ముట్టడి వేయుచున్న దేశమును విడిచి వెళ్ళుటకై నీ సామాగ్రిని సమకూర్చుకొనుము. హల్లెలూయా. మొట్టమొదటి సామాగ్రి ఏంటి? మన సామాను కృప. అది ఎలాంటి కృప అంటే శాశ్వతమైన కృప అండి. మీరు జ్ఞానం కలిగిన వాళ్ళైతే బాగా ఆలోచించి సమకూర్చుకుంటారు, లేకపోతే ఆలోచించరు. ఈ చెవిన విని ఆ చెవిన వదిలిపెడతారు. అప్పుడు మీరు ఇక్కడే ఉంటారనమాట. ఎక్కడ? దేశంలోనే ముట్టడి వేయబడుచున్న దేశంలోనే ఇక్కడ ఉంటారు. మిగతా వాళ్ళందరూ నిజమైన క్రైస్తవులు ఎత్తబడతారు. అప్పుడు నోరు తెరుచుకొని అని చూస్తారన్నమాట. అప్పుడు నోరు తెచ్చి జొల్లు గార్చుకుంటారు అన్నమాట. ప్రయోజనం ఉండదు దానికి. ఇక్కడే ఉండిపోతారు మీరు. కాబట్టి మీ దగ్గర ఎలాంటి సామాను ఉండాలి? బ్యాగ్ ఉండాలా? బ్యాగులో దువ్వెనా, తర్వాత ఇంకేదైనా ఉండాలా? మీ బ్యాగులో ఏముండాలి? మీ బ్యాగులో ఏముండాలంటే బైబిల్ ఉండాలన్నమాట. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. శాశ్వతమైన కృప కలిగిన ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మీ చేతిలో ఉన్నట్లయితే ఆ కృప ద్వారా మనము బలపరచబడతామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ. రెండోదిగా మనం గమనించినట్లయితే ఆవలించేవారు అందరూ చెప్పండి హల్లెలూయా. ఆవలించేవారు ఏంటండి? మీరు అనాలోచితంగా ఉండకూడదు. రెండోదిగా మనం గమనించిన సామెతల గ్రంథం 6వ అధ్యాయము, సామెతల గ్రంథం 6వ అధ్యాయము 6, 7, 8, 9 వచనాలు మనం గమనించినట్లయితే సామెతల గ్రంథం ప్రొవర్బ్స్ 6 చాప్టర్ 6 వర్స్ చదవండి. సోమరి చదవండి. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారమును సిద్ధపరుచుకొనును, కోత కాలమందు ధాన్యము కూర్చుకొనును. చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఏం చెప్తున్నారంటే సోమరి వాళ్ళతో చెప్తున్నారు. సోమరులు దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళలేరు. సోమరితనంగా లేజినెస్ ఫెలో అంటారు ఇంగ్లీష్లో ఏమంటారంటే లేజినెస్ ఫెలో. సోమరి, నువ్వు సోమరితనంగా ఉండదు. నీ శరీరాన్ని సుఖభోగాలకు తావివ్వకూడదు. సుఖంగా ఉండాలి కానీ సుఖభోగాలకు తావివ్వకుండా దేవుని యొక్క సన్నిధిలో సోమరి చీమల యొద్దకు వెళ్ళము. ఆ చిన్న చీమలు పక్కనున్నాయి, చీమలు చూడండి. చీమలను దగ్గరికి వెళ్ళము, వాటి నడతను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటి యొక్క క్రమాన్ని చూడండి. అవి న్యాయాధిపతి లేడు, మంచి చెప్పేవారు లేరు, చెడు చెప్పేవారు లేరు, విచారణకర్త లేడు, దానికి పాస్టర్ గారు లేరంట. చీమల సంఘానికి ఎవరైనా పాస్టర్ గారు ఉన్నారండి? లేరు. చీమల సంఘానికి విచారణకర్త ఉన్నాడంటే లేడండి. చూడండి, పాస్టర్ గారు ఉన్నా, బ్రదర్ ఉన్నా, ఎంతమంది ఉన్నా మనం ఏం చేస్తున్నామంటే సోమరితనంగా అలాగనే ఉంటూ ఉన్నాం. అందుకనే దేవుడు ఏం చెప్తున్నాడంటే సోమరి చీమల యొద్దకు వెళ్ళము, వాటి నడతను కనిపెట్టి జ్ఞానం తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేడు, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసకాలమందు ఆహారమును సిద్ధపరచుకొనును, కోత కాలమందు ధాన్యము కూర్చుకొనును. చెప్పాలి హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. చూడండి, కోత కాలమందు, కోత విస్తారంగా ఉన్నది కాబట్టి ధాన్యాన్ని మనము కూర్చుకోవాలి. ధాన్యము అనగా ఆహారం అంటే అర్థం ఏంటంటే కృపను మనం సంపాదించుకోవాలి. రెండోదిగా మనం గమనించినట్లయితే ధాన్యమును సంపాదించుకోవాలి, కూర్చుకోవాలి. ఎప్పుడంటే ఇది కోతకు సమయము, పనివారు చాలా తక్కువగా ఉన్నారు కాబట్టి మనం ఏం చేయాలంటే ధాన్యాన్ని సమకూర్చుకోవాలి. ధాన్యం అనగా దేవుని యొక్క వాక్యం అని అర్థం అన్నమాట. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. కాబట్టి ధాన్యమును ఎలా సంపాదించుకోవాలంటే జ్ఞానముతో, జ్ఞానం కలిగి వాక్యాన్ని మనం ఏం చేయాలంటే సమకూర్చుకోవాలి. బైబిల్ని చదవాలి.
అందుకనే మనం 31st నైట్కి ఇచ్చాము మీకు. ప్రతిరోజు బైబిల్ వర్సెస్ ఈ అధ్యాయాలు చదవాలి. చదువుతున్నారా చెప్పండి? చదువుతున్నారా? ఒక చిన్న పేపర్ ఇచ్చాం మీకు. ప్రతిరోజు వాక్యం చదవాలి, ఇన్ని అధ్యాయాలు చదవాలి, ప్రార్థన చేసుకోవాలని ఇచ్చాం. ఆ విధంగా మనం ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం ఏం చేయాలంటే సమకూర్చుకునే స్థితి, ఇలాంటి ఈ వాక్యం అనే సామాగ్రి మన దగ్గర ఉండాలన్నమాట. ఏముండాలి మన దగ్గర చెప్పాలని ఉద్దేశం ఏముండాలి? దేవుని యొక్క వాక్యం అనే సామాగ్రి. ఈ ధాన్యమును సమకూర్చు. ఎందుకంటే రాబో కాలము గురించి చీమ ఏం చేస్తుందంటే ముందుగానే గ్రహించి ధాన్యమును సమకూర్చుకుంది. ఈ చీమ చిన్నదండి, చాలా చిన్నది. మనం ఎంత పెద్దగా ఉన్నారో చూడండి. చీమలు, ఈ ప్రపంచంలో ఉన్న చీమలన్నిటిని మనం చంపగలుగుతాం, చాలా చిన్నది అది. కానీ ఆ చీమకు ఎంత జ్ఞానం ఉన్నదంటే అంత జ్ఞానం ఉన్నది. అందుకని మనం నేర్చుకోవాలి. దేవుని యొక్క వాక్యము మన హృదయంలో దాచిపెట్టుకోవాలి. దేవుని యొక్క వాక్యము ఎప్పుడైతే మనము సంపాదించుకుంటామో ఆ వాక్యము ఏం చేస్తుందంటే మనల్ని నూతన సృష్టిగా మారుస్తుంది. చెప్పాలి హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము అగ్ని వంటిది, ప్రతి దానిని బద్దలు చేయగలిగింది. దేవుని యొక్క వాక్యము ఆదిలో ఉండేది, దేవుని వద్ద ఉండేది. ఆ వాక్యమే శరీరధారిగా వచ్చింది ఈ లోకానికి, అదే యేసు ప్రభు. ఆ వాక్యము ద్వారానే సమస్త ప్రపంచాలు సృష్టించబడ్డాయి. కాబట్టి ఈ వాక్యము మనల్ని ఏం చేస్తుందంటే బలపరుస్తుంది, మనల్ని నిర్మిస్తుంది, నూతన సృష్టిగా మారుస్తుంది. ఈ వాక్యము ఎక్కడ ఉంటుందో అక్కడ కరువు ఉండదు. చెప్పాలి హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. కాబట్టి ఎంతమంది దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నారండి? మీ పిల్లల్ని చదివిస్తున్నారు. ప్రతిరోజు స్కూల్కి వెళ్తారు, సబ్జెక్టులు చదువుతారు, బాగానే ఉంది. ఎంత కష్టపడతారో ఆ విద్య యొక్క నేర్చుకోవడానికి. ఎంబీబీఎస్లని, ఆర్బీఎస్ అని, ఈబీఎస్ అని, టెట్ అని, అది అని బాగా చదువుతారు, బాగానే ఉంది. 55% కూడా తెచ్చుకుంటారు, బాగానే ఉంది, మంచిది, అది మంచి ఆశీర్వాదమే. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే ధాన్యమును సమకూర్చుకోవాలి. చెప్పాలి హల్లెలూయా. వాక్యమును సంపాదించుకోవాలి, వాక్యాన్ని మన హృదయంలో దాచిపెట్టుకోవాలి. మన పిల్లలందరూ బాగా చదువుతారు, మంచి జ్ఞానవంతులే. కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఏం సంపాదించుకోవాలంటే ధాన్యము ఎక్కడ ఉంటుందో అక్కడ కరువు ఉండదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ధాన్యం ఎక్కడ ఉంటుందో అక్కడ కరువు ఉండదు. ఆ దినాన దేవుని యొక్క ఆత్మ కలిగిన ఫరో ఇంట్లో ఉన్నాడు, నమ్మకంగా కలల భావాన్ని చెప్పుకుంటూ ఆ విధంగా నడిపించబడుతూ ఉన్నాడు. అతనికి ఒక మంచి కల వచ్చింది, రాబోతున్న యొక్క భవిష్యత్తును గురించి. అప్పుడు ఐగుప్తు దేశంలో ఎవరు జ్ఞానవంతులు లేరు. కానీ యోసేపును ఫరో గుర్తించాడనమాట. ఇది దేవుని యొక్క శక్తి కలిగిన వాడు, ముందు చూపున్నవాడు, ఇతను దేశాన్ని పరిపాలిస్తాడు, దేవుని ప్రజలను నడిపిస్తాడు, అన్యజనులు కానీ వాళ్ళ కుటుంబాన్ని కూడా నడిపిస్తాడనే జ్ఞానం కలిగిన యొక్క ఫరో ఏం చేస్తున్నాడంటే ఈ యోసేపు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ విధంగా జరగబోతుంది, రాబోతున్న దినాలలో కరువు రాబోతుంది, అయితే ఏం చేయాలన్నప్పుడు ఏం చేసేది ఏమిటి? యోసేపు, నువ్వే ఈ దేశాన్ని పరిపాలించు, నీవే ఆహారాన్ని సమకూర్చు. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. అప్పుడు యోసేపు ఏం చేశాడంటే అందరితో ప్రకటన చేస్తున్నాడు. ఏం ప్రకటన చేస్తున్నాడు? రాబోతున్న యొక్క దినాలలో కరువు రాబోతూ ఉన్నది, అయితే మైహునా అంటున్నాడు. చెప్పాలి హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఐగుప్తు దేశం అంతా కరువు రాబోతుంది, నేనున్నాను కదా మైహునా అని యోసేపు చెప్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు యోసేపు ఏం చేస్తున్నాడు? ఎంతో జ్ఞానముతో ఆహారాన్ని సమకూర్చి పెడుతూ ఉన్నాడు అన్నమాట. రాబోతున్న దినాలలో అలాంటి పరిస్థితులు రాబోతున్నాయని దేవుడు ముందుగానే గుర్తెరిగి, ఫ్యూచర్ ఎరిగిన దేవుడు భూత వర్తమానాలలో
భూత భవిష్యత్ కాలంలో సమస్తమును ఎరిగిన దేవుడు తన బిడ్డల్ని పంపించి ఎవరికి ఏం కావాలి అని ఆహారాన్ని సిద్ధపరచుటకై తన సేవకుల్ని పంపిస్తున్నారు. హల్లెలూయా చెప్పాలి హల్లెలూయా హల్లెలూయా. చూడండి, తన సేవకుల్ని పంపించి ఐగుప్తు దేశం అంతా కరువు రాకుండా ఉన్నట్లుగా సమకూరుస్తూ ఉన్నాడు కొట్లల్లో. కాబట్టి ఈ దినాన దేవుని యొక్క సన్నిధానికి వచ్చిన మనము ఆ వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే ఆదికాండంలో 42వ అధ్యాయము, ఆదికాండము 41వ అధ్యాయము 35వ వచనం చదవండి. ఆదికాండము 41వ అధ్యాయం 35వ వచనం చదవండి. రాబోవు ఆ సంవత్సరములలో దొరుకు ఆహారమంతయు సమకూర్చి ఆ ధాన్యము ఫరో చేతికి అప్పగించి ఆయా పట్టణములలో ఆహారమునకై భద్రము చేయవలెను. చెప్పాలి హల్లెలూయా. చూడు, ఆ అధ్యాయం అంతా మీరు చదువుకున్నట్లయితే ఆయన సిద్ధపరిచినట్లుగా కరువు సంవత్సరం రాకమునిపే యేసేపు చూడండి దేవుడు ఆశీర్వదించారు. ఆ కరువు సంవత్సరం రాకముందే దేవుడు అతనికి 2 సంతానాన్ని ఇచ్చాడు. ఆ కరువు సంవత్సరాలు రాకముందే ఆహారాన్ని సిద్ధపరిచాడు. ఆ కరువు సంవత్సరాలు రాకముందే దేవుడు మనల్ని అందరైన కృపచేత ఆహారాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. చెప్పాలి హల్లెలూయా. కాబట్టి వాక్యాన్ని సమృద్ధిగా మనం సంపాదించుకోవాలి. ఇలాంటి సామాను నీ దగ్గర ఉండాలి. వాక్యం అనే సామాను. ఏ సామాను ఇది? చెప్పాలి, ఏ సామాను ఇది? చెప్పాలి, ఏ సామాను ఇది? వాక్యం అనే యొక్క సామాగ్రి నీ దగ్గర ఉంచుకోవాలి. రాబోతున్న యొక్క దినాలలో ఈ దేశం ముట్టడి వేయబడుచు ఉన్నది. కరువులు రాబోతున్నాయి, తెగులు రాబోతున్నాయి. దేవుని యొక్క రాకడ అతి సమీపంగా ఉన్నది. జ్ఞానంగా మనం ఆలోచించాలి. కరువులు, కాటకాలు ముట్టడి వేయబడుతూ ఉన్నవి. ఇస్రాయల్ దేశం మీదికి, తర్వాత అమెరికా, రష్యా, ఈ విధంగా రకరకాలుగా దేశం మీదికి దేశం ముట్టడి వేయబడుతూ ఉంది. కరువులు రాబోతూ ఉన్నాయి. ఎకానమికల్గా డౌన్ అవబోతూ ఉన్నది. కాబట్టి అయినప్పటికీ ఈ కరువు దేశంలో ఉంటున్న మనము, ముట్టడి వేయబడుచున్న యొక్క దేశంలో ఉంటున్న మనల్ని దేవుడు ఈ విధంగా ఆహారాన్ని సిద్ధపరచుకోండి అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆహారాన్ని సిద్ధపరచుకోవాలి. మనం అన్నిటినీ గమనించుకోవాలి. ఎలాంటి కరువులు వస్తున్నాయి, దేవుని యొక్క రాకడకు అతి సమీపంగా ఉన్నది, ఎలా సిద్ధపడాలి, ఎలా సంపాదించుకోవాలి, ఏమి సంపాదించుకోవాలి, ఎలా ప్రార్థనలో ఉండాలి, ఎలా మెలకువగలిగి ఉండాలి. ఆమేన్ హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ధాన్యం ఎక్కడ ఉందో, యేసేపు ధాన్యాన్ని సమకూర్చి పెట్టాడు కాబట్టి ధాన్యం ఎక్కడ ఉందో అక్కడ ఏం లేదు, కరువు లేదండి. చిన్న లాజిక్ చెప్పండి. హల్లెలూయా. ధాన్యం ఎక్కడ ఉంటుందో అక్కడ కరువు ఉండదు. ఎక్కడైతే వాక్యం ఉంటుందో, ఎవరి హృదయాల్లో వాక్యం ఉంటుందో అక్కడ దేవుని యొక్క రాజ్యం ఉంటుంది. కాబట్టి మన హృదయాలలో ఏముండాలంటే దేవుని యొక్క వాక్యము సంపాదించుకోవాలి. ఎంతమంది సంపాదించుకుంటున్నారండి? ఎంతమంది బైబిల్ వాక్యాన్ని సంపాదించుకొని మీ హృదయంలో ఉంటుంది? మీ హృదయంలో దేవుని యొక్క వాక్యము లేకపోతే పరలోక రాజ్యానికి చేరలేరు. అక్కడ చూసేదంతా నీ హృదయంలో ఆయన వాక్యం, ధర్మశాస్త్రము. నీ హృదయమును ఆయన చూస్తాడు, నీ జ్ఞానాన్ని చూస్తాడు, నీ పనిని చూస్తాడు, నీ పద్ధతిని చూస్తాడు. అన్నిటినీ చూసి ఏం చేస్తున్నాడంటే నీ హృదయంలో దేవుని యొక్క వాక్యం ఉన్నదా? ప్రభు అడుగుతున్నాడు ఈ దినాన. హలో యవనస్తులారా, నీ హృదయంలో దేవుని యొక్క వాక్యం ఉన్నదా? నీ హృదయంలో దేవుని యొక్క వాక్యం ఉన్నదా? కాబట్టి ధాన్యాన్ని మనం ఏం చేయాలంటే సమకూర్చుకోవాలి. చప్పట్లు కొట్టండి. చెప్పాలి హల్లెలూయా. ధాన్యమును సమకూర్చుకోవాలి, సంపాదించుకోవాలండి. ధాన్యం అంటే ఏంటి చెప్పండి? ధాన్యం అంటే ఏంటి? మైండ్లో పడిపోవాలి. ధాన్యం అంటే ఏంటి? హలో, ధాన్యం అంటే ఏంటి? వాక్యము. ఈ వాక్యమును మన హృదయములో భద్రపరుచుకోవాలి. అప్పుడు కరువు రాబోతున్న యొక్క దినాలలో మనం విడిపించబడతాం. దేవుని యొక్క వాక్యం ఉన్నప్పుడు మనం తప్పించబడతాం. దేవుని యొక్క వాక్యం ఉన్నప్పుడు మన దేవుడు మనల్ని చూస్తాడు. ఈ దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎల్లప్పుడూ కన్ఫర్స్ చేస్తూ ఉండాలి.
దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. యెహోవాయే నా కాపరి, నాకు ఏమీ కలగదు. ప్రభా, మీ కృప ద్వారా నన్ను బలపరచండి, మీ వాక్యం ద్వారా నన్ను దర్శించండి, మీ వాక్యం చేత నన్ను నింపండి, మీ వాక్య ధ్యానము నాకు అనుగ్రహించండి, మీ వాక్య వెలుగులో నన్ను నడిపించండి. నా స్తుతిపాత్రుడా నా యేసయ్యా, నా పాదాలకు మీ వాక్యం నాకు దీపమై ఉన్నది అని దేవుని యొక్క సన్నిధిలో ఏం చేయాలంటే ఆయన వాక్యమును బట్టి, ప్రభా యేసయ్యా సహాయం చేయండి, ఆయన వాక్యం మనకు తెలివినిస్తుంది, ఆయన వాక్యం మనకు జ్ఞానం ఇస్తుంది, ఆయన వాక్యం మనల్ని వెలుగులోకి నడిపిస్తుంది, ఆయన వాక్యం మనల్ని పరలోక రాజ్యానికి చేరుస్తుంది. దేవుని యొక్క వాక్యము ద్వారా నన్ను నింపండి అని దేవుని యొక్క సన్నిధిలో మనం ఏం చేయాలంటే ఆయన వాక్యపు వెలుగులో మనల్ని బలపరిచినట్లుగా, శక్తి చేత ప్రభు నింపునట్లుగా ఈ దినాన్ని మన జీవితాలలో బలమైన ధాన్యము చేత, బలమైన ఆహారము చేత దేవుడు మనల్ని నింపునుగాక. అందరూ చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. కాబట్టి కృప అనే సామాగ్రి మనం కలిగి ఉండాలి. తర్వాత ధాన్యం అనే వాక్య సామాగ్రిని కలిగి ఉండాలి. రాబోచిన దినాలు మంచివి కాదండి. కాబట్టి కృప సంపాదించుకోవాలి, వాక్యాన్ని సంపాదించుకోవాలి. రాబోచిన దినాలు మంచి రోజులు కాదు. ఎవరైతే కృపను సంపాదించుకుంటారో, ఎవరైతే వాక్యాన్ని సంపాదించుకుంటారో వాళ్ళకే మంచి రోజులు. కాబట్టి బాగా వినండి యవనస్తులారా, సహోదర సహోదరులారా. కాబట్టి ఈ దినాన ధాన్యమును మనం సమకూర్చుకునే ఆ యొక్క ఎంతైనా మనసు కలిగి గ్రహించిన వారమై, జ్ఞానులకు ఈ సందేశం, మతకర్తలకు అర్థం కాదు, అది దేవుని యొక్క వాక్యం ఈ లోకానికి అర్థం కాదు. అయితే దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నాడు దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి, దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించడానికి దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నాడు. మీరు కూడా అలా కాకుండా ఉన్నట్లుగా ఈ దినాన ప్రభు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. మూడోదిగా మనం గమనించినట్లయితే సామెతల గ్రంథం 10వ అధ్యాయము, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 14వ వచనం చదవండి. ప్రొవర్బ్స్ ఏమంటారు దాన్ని? ప్రొవర్బ్స్ చాప్టర్ 10:14 వర్స్ చదవండి. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 14వ వచనం చదవండి. జ్ఞానులు జ్ఞానాన్ని సమకూర్చుకుందురు, మూర్ఖుల నోరు అప్పుడే నాశనమైపోవును. చూడండి, జ్ఞానులు జ్ఞానాన్ని సమకూర్చుకుంటారంట. చెప్పాలి హల్లెలూయా. ఏం సమకూర్చుకోవాలి? ఒకటి కృపను సమకూర్చుకోవాలి. మూడోదిగా మనం గమనించినట్లయితే జ్ఞానమును సంపాదించుకోవాలి, జ్ఞానమును కూర్చుకోవాలి. తూర్పు దేశపు జ్ఞానులంట ఎన్నో రోజులుగా ఒక నక్షత్రము వెలగబోతూ ఉన్నది ప్రపంచంలోకి అని తూర్పు దేశపు జ్ఞానులు ఎన్నో రోజుల నుంచి వాక్యాన్ని ధ్యానించి ఏం చేస్తున్నారంట? తూర్పు దేశపు జ్ఞానులు, అందుకే తూర్పు దేశపు జ్ఞానులు అన్నారు. వాళ్ళు జ్ఞానం కలిగి ఏం చేశారంట? జ్ఞానం కలిగి యేసయ్య వాక్యాన్ని వాళ్ళు ధ్యానం చేస్తూ జ్ఞానముతో దేవుని కనుగొన్నారన్నమాట. వివేకం కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి నరులను పరిశీలిస్తున్నాడంట. హల్లెలూయా. కాబట్టి జ్ఞానం కలిగి ఎవరైతే ఆయనను ఆరాధిస్తారో, పూర్ణ హృదయముతోనూ, పూర్ణ జ్ఞానముతోనూ, పూర్ణ మనస్సుతోనూ, పూర్ణ బలముతోనూ, పూర్ణ తెలివితో ఎవరైతే ఆయనను ఆరాధిస్తున్నారో ఆయన చూస్తున్నారంట. కాబట్టి దినాన ఏం సంపాదించుకోవాలంటే జ్ఞానము. ఈ లోక సంబంధమైన లౌకిక జ్ఞానం కాదు, ఈ లోక సంబంధమైన తత్వజ్ఞానం కాదు, ఈ లోక సంబంధమైన కాదండి, పర సంబంధమైన జ్ఞానాన్ని, దయ్యాల జ్ఞానం కాదు, సులభముగా లోబడే జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. వెంటనే లోబడుతుంది పర సంబంధమైన జ్ఞానము. కాబట్టి ఇలాంటి జ్ఞానాన్ని మనం ఏం చేయాలంటే దేవుని యొక్క సన్నిధిలో సమకూర్చుకోవాలి. ఈ జ్ఞానము రావాలంటే ఏం చేయాలంటే పరిశుద్ధాత్మ దేవుని అడగాలి. చెప్పాలి హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే యెహోవా ఆత్మ
జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ. చెప్పాలి నోరు తెచ్చి. ఎలాంటి ఆత్మ అది? యెహోవా ఆత్మ. నోరు తెచ్చి చెప్పండి. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉంటుంది. కాబట్టి ఇలాంటి జ్ఞానాన్ని దేనిని మనం సమకూర్చుకోవాలంటే పరిశుద్ధాత్మను మనం సమకూర్చుకోవాలి. చప్పట్లు కొట్టండి హల్లెలూయా, చప్పట్లు కొట్టండి హల్లెలూయా. ఏం సమకూర్చుకోవాలి మనము? పరిశుద్ధాత్మ శక్తిని, పరిశుద్ధాత్మ బలాన్ని, పరిశుద్ధాత్మ చేత నింపబడుతూ దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడాలి. పరిశుద్ధాత్మ శక్తి చేత ఎప్పుడైతే మనం ముద్రించబడుతామో అప్పుడు మనము దేవుని యొక్క సన్నిధిలో ఆయన మనకు జ్ఞానాన్ని నేర్పిస్తూ ఉంటాడు. ఈ పాపాన్ని ఒప్పింపజేస్తూ ఉంటాడు. నువ్వు ఈ తప్పు చేస్తున్నావు, నువ్వు సరి చేసుకో, దేవుని యొక్క సన్నిధిలో ఇది బాలేదు, అది బాలేదు అని అన్నిటినీ దేవుడు మనకు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞానాన్ని ఇస్తూ ఉంటాడు. చెప్పాలి, చెప్పాలి, చెప్పాలి హల్లెలూయా. ఏం కావాలి మనకు? ఎలాంటి సామాగ్రి కావాలి? పరిశుద్ధాత్మ. చెప్పాలి, నోతులు చెప్పండి. ఎలాంటి సామాగ్రి కావాలి? హలో యవనస్తులందరూ చెప్పండి. ఏం కావాలి మనకు? పరిశుద్ధాత్మ. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ మూలముగా ఏం జరుగుతుంది? ఈ పరిశుద్ధాత్మ మూలముగా ఏం జరుగుతుందండి? ఆత్మ మూలంగా కట్టబడతామన్నమాట. చెప్పలు కొట్టండి హల్లెలూయా. పరిశుద్ధాత్మ మూలముగా దేవుని ఇంటిగా కట్టబడతాం మనం. పరిశుద్ధాత్మ మూలముగా జ్ఞానాన్ని సంపాదించుకుంటాం. ఈ పరిశుద్ధాత్మ మూలముగా దేవుని యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటాం. ఈ పరిశుద్ధాత్మ మూలముగా ఈ జ్ఞానమైన యేసును మనం అర్థం చేసుకుంటాం. ఆయన విమోచనను అర్థం చేసుకుంటాం. ఆయన వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటాం. ఆయన సన్నిధిని మనం అర్థం చేసుకుంటాం. అందుకనే మనం పాడుకున్నాం, జ్ఞానులకు నీ సందేశం, మతకర్తలకు నీ ఉపదేశం, అర్థము కాకపోయేనే, పతితాలెందరూ నీ జీవజలములు త్రాగితిరే. పతితాలెందరూ, అపవిత్రులందరూ ఎవరైతే, ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. మనం పతితులం కాదండి. మనం అంత పతితులమా? చెప్పండి. మనం అంత పవిత్రులమా? కాదండి. పతితులందరూ అంటే అపవిత్రులందరినీ జీవజలాన్ని తాగి మీ వలే పవిత్రులుగా. సమరయ స్త్రీ ఏం చేసింది? సమరయ స్త్రీ అపవిత్రురాలు, కానీ యేసయ్యను గుర్తించింది కాబట్టి ఆమె పతిత. ఇంతకుముందు అపవిత్రత కలిగిన యొక్క జీవితాన్ని పవిత్రం కలిగిన యొక్క జీవితంగా ఎలా మార్చుకుందంటే యేసయ్యను బట్టి. చెప్పాలి హల్లెలూయా. ఆయన అంత పరిశుద్ధుడు అనమాట. కాబట్టి పతితాలెందరో నీ జీవజలములు తాగి ఆ విధంగా మీ సన్నిధిలో ఆనందించారయ్యా అని. అందుకే నువ్వు నా ప్రాణప్రియుడవయ్యావు, అందుకే నేను వివరించి చెప్పగలుగుతాను అని. కాబట్టి దినాన జ్ఞానము ఏం చేస్తుందంటే మనకు పరిశీలన చేస్తుంది, జ్ఞానము నడిపిస్తుంది. జ్ఞానము గలవారిని ఆయన ఏం చేస్తాడంటే కాపాడుతాడు. చెప్పాలి హల్లెలూయా. మనకింతకుముందు జ్ఞానం లేదు, కానీ దినదినము కొద్దిగా తెలుసుకోవాలి కదా. దినదినము జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, సమకూర్చుకోవాలి. జ్ఞానం కలిగిన వాడే పరలోక రాజ్యానికి వెళ్తాడు. పిరికివారును, అసహ్యులను, అజ్ఞానులను, అపవిత్రులను నరకములో పడవేయబడతారు. కానీ జ్ఞానవంతులు అంటే ఎవరైతే జ్ఞానముగా ప్రవర్తిస్తారో, జ్ఞానము కొరకు ఎవరైతే ప్రార్థన చేస్తారో, ప్రభా నాకు జ్ఞానము కొద్దుగా ఉన్నది, నాకు జ్ఞానం తక్కువగా ఉన్నది, తెలివి తక్కువగా ఉన్నది అని ఎవరైతే దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తారో వాళ్ళందరికీ దేవుడు జ్ఞానమును అనుగ్రహించునుగాక. చెప్పాలి హల్లెలూయా. ఎలాంటి జ్ఞానం అంటే ఆత్మ జ్ఞానం మనకు కావాలి. ఇంటి వలె కట్టబడాలి.
ఎందుకంటే ఆత్మ జ్ఞానము. ఎందుకు ఆత్మ జ్ఞానం కలిగి ఉండాలంటే నువ్వు కదలాలి కాబట్టి. ఇంటి వలె అంటే అదే ఇల్లు. ఇల్లు హలో వినండి బాగా, ఒక లాజిక్ అన్నమాట. ఇల్లు అంటే ఇల్లు కదులుతుందండి, చెప్పండి. మీ ఇల్లు కదులుతుందా? కదలదు. కానీ మీరు కదిలే ఇంటిగా మార్చబడాలంట. చెప్పాలి హల్లెలూయా. మీరు ఇంట్లో ఉంటారు, అది రెస్ట్ తీసుకుంటారంటే. ఇల్లు మాత్రం అదే కదలకుండా నిత్యం అలాగనే ఉంటుంది. కానీ మీరు మాత్రము ఇంట్లోకి వెళ్తుంటారు, వస్తుంటారు, బజార్కి వెళ్తారు, పండుకుంటారు, అన్నీ చేస్తారు. కానీ ఇల్లు మాత్రం అలాగనే ఉంటుంది. కానీ మీరు కదిలే ఇల్లు అన్నమాట. చెప్పాలి హల్లెలూయా. అర్థమైందా? మీరు ఎవరంటే ఎవరు చెప్పండి? కదిలే ఇల్లు అనమాట. అక్కడి నుంచి ఇక్కడికి వస్తారా, మళ్ళీ ఇక్కడికి వెళ్తారా? మీ ఇంటికి. మీ ఇల్లు శాశ్వతమా? స్థిరంగా ఉండిపోతుంది. కానీ అది శాశ్వతం కాదు. కానీ మీరు శాశ్వతం అన్నమాట. చెప్పాలి హల్లెలూయా. మీ ఇల్లు శాశ్వతమా? చెప్పండి. మీ ఇల్లు శాశ్వతమా? అది ముట్టడి వేయబడుతుంది ఒక దినాన. ఇల్లు కూలిపోతాయి, అన్నీ కూలిపోతాయి అన్నమాట. సొంత ఇల్లున్నా, అద్దెల్లున్నా, ఏ ఇల్లైనా సరే అన్నీ ముట్టడి వేయబడుతుంది. అది ఎంతటి ఇల్లైనా సరే. కానీ కదిలే ఇంటిగా దేవుడు ఎందుకు చేసి ఉన్నాడంటే మిమ్మల్ని కదిలించి ఆయన సన్నిధికి చేర్చబడాలని. ఇంతేనా? ఈ సంతోషమేనా? చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది గుడారాలో ఉన్నారండి కదా, వాళ్ళు కొంతమంది ఇల్లే లేవు సవాడోళ్ళకి. అయినా పర్వాలేదు, మీరు కదిలే ఇల్లు అన్నమాట. ఇల్లు ఉన్నా లేకపోయినా, ఎంత కోటేశ్వరులైనా కానీ కదిలే ఇంటిగా దేవుడు నిన్ను చేసి ఉన్నాడు. చెప్పలు కొట్టండి, చెప్పాలి హల్లెలూయా. దేవుని ఇల్లు ఎలాంటి ఇల్లు అంటే కదిలే ఇల్లు. కదిలే ఇల్లు. మాకు ఇల్లు లేదండి, బాధపడొద్దు. ఇల్లు ఉన్నా లేకపోయినా హ్యాపీ అన్నమాట. రిజాయిస్ ఇన్ ద లార్డ్. చెప్పాలి హల్లెలూయా. కానీ ఇస్తాడు దేవుడు. ఇల్లు ఉన్నా లేకపోయినా మనము ఆత్మ సంబంధంగా ఒక ఇంటి వలె కట్టబడుతూ ఉన్నట్లయితే కదిలే ఇల్లు అనమాట. మనం ఒక చోట ఉంటామండి. పిల్లలు చూడండి, ఆ జానగాడు ఒక్క చోట ఉన్నాడు అనమాట. ఎందుకంటే కదిలే ఇల్లు అనమాట. అది ఒక్క చోట ఉంచుతారా మీరు? మీ చేతనవుతుందా? ఎందుకంటే వాడు కదిలే ఆత్మ ఉంది కాబట్టి. మీరు కూడా కదులుతుంటారు అటు ఇటు. ఇంకా ఏంటంటే చెమట పడినప్పుడు బా చూడు కదిలిపోతుంటారు. మీరు ఎవరంటే కదిలే ఇల్లు. కాబట్టి ఈ దినాన దేవుని యొక్క సన్నిధానికి వచ్చిన మనం ఈ పరిశుద్ధాత్మ వలన మనము మన దేవుడు కదిలే ఇల్లుగా మార్చబడి ఉంచి ఉన్నారు. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. మీరు కట్టుచున్న ఇల్లు, అపార్ట్మెంట్లో కానీ మీ ఇల్లు కానీ అది అక్కడే ఉంటుంది. మీ ఇల్లు అక్కడే ఉంటుందా? కానీ నువ్వు మాత్రం ఇక్కడికి వస్తావు కదా. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎవరివంటే కదిలే ఇల్లు అన్నమాట. నీలో ఆత్మ ఉంది, నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. ఆత్మ జ్ఞానం కావాలి, ఇంటి వలె కట్టబడాలి. దేవుని సన్నిధిలో నేను నీతో ఉంటాను, నీలో ఉండి నేను నివాసం చేసి నీతో నడవాలని ఆయన పరిశుద్ధాత్మ దేవుని అనుగ్రహించి ఉన్నాడు. చెప్పాలి హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు మనల్ని అందరినీ పరిశుద్ధాత్మ చేత నింపబడి కదిలే ఇల్లుగా దేవుడు మనల్ని మార్చినందుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఎందుకని కదిలే ఇల్లుగా చెప్పాడు, ఉంచాడంటే ఇక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్ళాలని? ముట్టడి వేయబడుచున్న దేశంలో నుండి శాశ్వతమైన ఇంటి కొరకు. ఇంతేనా? ఇంకా అర్థం కాలేదండి? ఇంకా ఇంతేనా? సంతోషం. ఇంకా చెప్పండి. కదిలే ఇల్లు అన్నమాట. ఏ ఇల్లు? మనము అందరు మైండ్లో పెట్టుకోండి. నేను కదిలే ఇల్లు అంటే పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడినప్పుడు, జ్ఞానం చేత నింపబడినప్పుడు నువ్వేం చేస్తావంటే ఇక్కడికి వస్తావు అన్నమాట. ఇక్కడే ఉంటావా? ఈ మందిరం శాశ్వతమా? కాదండి. మీ ఇల్లు శాశ్వతమా? కాదండి. నువ్వు ఎంత ఇల్లు కట్టుకున్నా, బిర్లాలో కట్టుకున్నా, ఎక్కడ కట్టుకున్నా ఆ శాశ్వతం కాదు. కానీ దేవుడు నిన్ను ఏం చేసి ఉన్నాడంటే కదిలే ఇల్లుగా దేవుడు చేయాలని
మీలో దేవుని యొక్క ఆత్మ ఉంచి నిన్ను సిద్ధపరిచి ఆత్మ సంబంధమైన జ్ఞానం చేత నింపబడుతూ కదిలే ఇంటిగా మార్చబడి స్థిరంగా నివాసిని, ఓ నివాసిని, ముట్టడి వేయబడుచున్న యొక్క దేశమునకై కాకుండా నీ సామాగ్రిని సమకూర్చుకోను. కృప అనే సామాగ్రిని సమకూర్చుకోవాలి, ధాన్యం అనే వాక్యాన్ని నువ్వు సమకూర్చుకోవాలి, జ్ఞానం అనే పరిశుద్ధాత్మను నువ్వు సంపాదించుకున్నట్లయితే నువ్వు ఈ లోకంలో నుండి పరలోకానికి వెళ్ళి ఒక కదిలే మందిరముగా దేవుడు నిన్ను నన్ను చేసి ఉన్నందుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అలా చేయునుగాక. ఆమేన్. ఇంకోటి లాస్ట్గా మనం గమనించినట్లయితే చదవండి మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనం చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనం చదవండి. చదవండి చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనం చదవండి. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మటయు తుప్పు తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగలించెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. పరలోకంలో ఏం సమకూర్చుకోవాలంట? అందరు చెప్పండి, ఏం సమకూర్చుకోవాలి? ధనము. మీకు ఇక్కడ బ్యాలెన్స్ ఉంది కదండి, మీకు బ్యాంక్ బ్యాలెన్స్ అక్కడ ఉండాలన్నమాట. ఏంటి ఆ బ్యాంక్ బ్యాలెన్స్ అంటే? పరలోకములో ధనమును కూర్చుకొనుడి. ఎంత ఉంది మీకు పరలోకంలో? చెప్పగలుగుతారా? ఇక్కడైతే మీరు చెప్పగలుగుతారు, 1 లక్షనో 2 లక్షలో 10 లక్షలో, కొంతమంది ₹1,00,00,000 కదండి. ఇక్కడ బ్యాలెన్స్ చెప్పగలుగుతారు మీరు, కానీ పరలోకంలో మీ బ్యాలెన్స్ ఎంత ఉంది? పరలోకంలో బ్యాలెన్స్ ఎంత ఉండాలంటే ధనమును సమకూర్చుకొనుడి. పరలోకంలో మీ కొరకు ధనమును కూర్చుకొనుడి అంటే అర్థం ఏంటంటే ఈ లోక సంబంధమైన ధనమును దేవునికి ఇచ్చి ఖర్చు పెట్టి పరలోక ధనాన్ని సమకూర్చుకోవాలి. చెప్పాలి హల్లెలూయా. ఇక్కడికి వచ్చేసరికి కొంతమందికి చాలా ఇబ్బంది కలుగుతుంది. ఒక ఆయన చెప్పాడు, నువ్వు అన్నీ చేసావు బాగానే ఉంది, నీ ధనమంతా ఇచ్చి నన్ను వెంబడించామంటే ఆ ఒక్కటి నేను చేయలేను అంటున్నాడు. యేసుప్రభు ఏమన్నారంటే, అయ్యా నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలి అని యవ్వనస్తుడు అడిగినప్పుడు, నేను అది చేస్తాను ఇది చేస్తాను నాకు అంత బాగుంది అన్నప్పుడు, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీ ధనాన్ని నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి నీ ధనమంతటిని అమ్మివేసి బీదలకి ఇచ్చి నన్ను వెంబడించమంటే ఆయన ముఖాన్ని ఇంత చిన్న చాగా బుగ్గలన్నీ బాగుండేవి అనమాట. యవ్వనస్తుడికి బుగ్గలన్నీ బాగా ముందుకొచ్చి చక్కగా ఉండేవాడు అనమాట. కానీ ఆ మాట ఎప్పుడైతే చెప్పాడో ఆ బుగ్గలన్నీ ఇంత చిన్నగా అయిపోయినాయి అనమాట. ముఖమంతా చిన్నగా అయిపోయింది. ముఖమంతా చిన్నబుచ్చుకొని ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడు అనమాట. కాబట్టి ఈ లోక సంబంధమైన ధనమును మనం ఇచ్చి పరలోకంలో ఉన్న బ్యాలెన్స్ పెట్టుకోవాలి. చెప్పాలి హల్లెలూయా. అదేంటంటే మీరిచ్చే దశమ భాగాలే. మీరు మీ కష్టాజితము మీరు ఇస్తున్నారే దశమ భాగాలు, అది ఇచ్చి మీరు పరలోకంలో ధనాన్ని సమకూర్చుకుంటున్నారు. మీరిచ్చే కానుకలు, మీరిచ్చే హృదయపూర్వకమైన అర్పణలు, మీరు దేవునికైతే ఎంత ఖర్చు పెడుతున్నారో వాటినన్నిటినీ దేవుడు ఒక్కొక్కటిగా అన్నీ రాసుకుంటున్నాడు. పలానా సహోదరి ఆదివారం రోజు 10 రూపాయలు ఇచ్చింది, 5 రూపాయలు ఇచ్చింది, 1 రూపాయి ఇచ్చింది, ఒక ఆయనేమో 10,000 ఇచ్చాడు, ఒక ఆయనేమో 1,00,000 రూపాయలు. ఇవన్నీ రాసుకుంటుంటాడు దేవుడు, ఇవన్నీ అన్నీ రాసుకుంటాడు అన్నమాట. కాబట్టి పరలోక ధనాన్ని మనం సమకూర్చుకోవాలి. పరలోక ధనము బ్యాలెన్స్ని మనం ఈ దినాన ఉన్నట్లయితే అంతగా మన దేవుడు మనల్ని ఆశీర్వదించారు. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. చూడండి, ఈ ధనము ఎలా కలుగుతుంది, మనకు ఎలా సంపాదించుకోవాలంటే ఒక పాయింట్ అన్నమాట. యెహోవా యందు ఎప్పుడైతే మనం భయభక్తులు కలిగి ఉంటామో అప్పుడు మనకు ఐశ్వర్యము, ఘనత, జీవము కలుగుతుంది. ఏం లేదండి, మనం పరలోకంలో సంపాదించుకోవాలంటే ఏం కావాలి మనకు? ఈ లోకంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు వానికి సామెత గ్రంథంలో మనం గమనించినట్లయితే 22వ అధ్యాయం 4వ వచనంలో యెహోవా యందు భయభక్తుల వలన ఐశ్వర్యము, ఘనత, జీవమును కలిగి ఉంటారన్నమాట.
కాబట్టి ఈ లోకంలో ఎవరైతే భయమో భక్తి కలిగి ఉంటారో పరలోకంలో వాళ్ళు ఐశ్వర్యవంతులుగా మార్చబడతారు. చప్పట్లు కొట్టండి. ఈ సామాగ్రి కలిగి ఉండాలి. దేవుని యందు ఏం కలిగి ఉండాలి? నోరు తెరిచి చెప్పండి. ఏం కలిగి ఉండాలి? ఇలాంటి సామాను కలిగి ఉండాలి. యెహోవా యందు భయము భక్తి. ఎవరైతే భయము భక్తి అనే సామాగ్రి కలిగి ఉంటారో వాళ్ళు దినదినము ఐశ్వర్యవంతులుగా మార్చబడతారు. జ్ఞానం కలుగుతుంది, తెలివి కలుగుతుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలన ఐశ్వర్యము, ఘనత, జీవం కలుగుతుంది. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉండగా ఆ దినాన జక్కయ్య అన్యాయంగా సంపాదించుకున్నాడు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి యేసయ్యను సంపాదించుకుని ఇంటికి తీసుకెళ్ళాడు కాబట్టి అతను సంపాదించుకున్నంత మరలా అప్పచెప్తూ ఉన్నాడు అన్నమాట. అప్పుడు యేసయ్య ఉన్నాడు కాబట్టి యేసయ్యను సంపాదించుకున్నాడు కాబట్టి అంచెలంచెలుగా జక్కయ్య ఆశీర్వదించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అది నాన్న దానియేలు కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి అతనికి ఘనత కలిగింది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్న యొక్క దానియేలును సింహపు గుహలో నుండి దేవుడు తప్పించాడు. యెహోవా యందు ఎవరైతే భయము భక్తి కలిగి ఉంటారో వారు నిర్దోషులుగా మార్చబడుదురుగాక. చెప్పాలి హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. యెహోవా యందు ఎప్పుడైతే మనం భయము భక్తి కలిగి ఉంటామో వాళ్ళు నిర్దోషులు. ఆ సామాగ్రి మనం కలిగి ఉండాలన్నమాట. కాబట్టి ఈ దినాన నీ సామాగ్రిని సమకూర్చుకున్నాము. నివాసిని ముట్టడి వేయబడుచున్న యొక్క దేశమును విడిచి నువ్వు బయలు వెళ్ళి నీ సామాగ్రిని సమకూర్చుకునము. ఈ దేశం, ఈ ప్రపంచం ముట్టడి వేయబడుతుంది కాబట్టి ఈ దినాన నీ దగ్గర ఏముండాలంటే ఒకటి కృప ఉండాలి, రెండోదిగా ధాన్యము వాక్యం ఉండాలి, మూడోదిగా మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్మ జ్ఞానము ఉండాలి, నాలుగోదిగా గమనించినట్లయితే ఆయన యందు మనం భయము భక్తి అని మనం కలిగి ఉన్నప్పుడు పరసంబంధమైన ఐశ్వర్యాన్ని మనం పొందుకుంటాం అన్నమాట. కాబట్టి ఇది ఎవ్వరు మర్చిపోవద్దండి. మన యాత్రికులము, పరదేశులం కాబట్టి పరలోకంలో వెళ్ళాలంటే ఈ విధంగా మనం సంపాదించుకోవాలి. కాబట్టి ఈ వాక్యాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దండి. మన దగ్గర ఏముండాలి? దేవుని కృప ఉండాలి, వాక్యం ఉండాలి, తర్వాత జ్ఞానం ఉండాలి, తర్వాత యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఈ విధంగా దేవుని యొక్క సన్నిధిలో మనం ఉండాలి. విన్న వాక్యాన్ని బట్టి దేవుని యొక్క సన్నిధిలో తీర్మానం చేసుకోక ముందు